నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభువు నామములో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు నామంలో అందరికీ శుభములను తెలియచేస్తున్నాను. మన దేవుడు మంచి దేవుడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాడు. నమ్మిన వారి కొరకు ఆయన మరలా 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 వచ్చే దేవుడు. నమ్మిన వారిని, ఆయన సంపాదించుకున్న వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన తన సొత్తును కాపాడుకునే దేవుడు. ఆయన తన ప్రజలను కాపాడుకునే దేవుడు. ఆయన తన వారిని దిగనాడేవాడు కాడు. ఎప్పటికీ ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలు పక్షముగా నిలబడే దేవుడు. ఇశ్రాయేలును మహిమపరిచే దేవుడు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు. కునుకకుండా కాపాడే దేవుడు. తన ప్రజలైన ఇశ్రాయేలును దేవుడు విడిపించాడు, నడిపించాడు, కాపాడాడు. అడ్డు వచ్చిన వారిని అందరినీ కూడా వారి పక్షంగా ఆయనే జయించాడు. వారికి విజయాన్ని చేకూర్చాడు. వారు ఆయన ఎదుట పాపము చేసినప్పుడు, నేరాలు చేసినప్పుడు వారిని శిక్షించాడు, గద్దించాడు. కానీ ఎన్నడూ వారిని విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు కూడా. ఇశ్రాయేలును కాపాడే దేవుడే కాదు, వారి పక్షముగా యుద్ధము చేసే దేవుడే కాదు, వారిని దీవించేవాడే కాదు, అవసరమైతే వారిని శిక్షించే దేవుడు, క్రమశిక్షణలో పెట్టే దేవుడు, సరిచేసే దేవుడు, నిలవబెట్టే దేవుడు, రక్షించే దేవుడు, అంతము వరకు కాపాడే గొప్ప దేవుడు, నమ్మకమైన దేవుడు. నమ్మిన వారి కొరకు, ఈ రోజున నమ్మిన వారి కొరకు ఆయన మరలా మరలా వస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్నెప్పుడూ విడిచిపెట్టడు. ప్రాణమిచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. క్రయధనమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు. రక్తమిచ్చి నిన్ను దేవునికి సొత్తుగా చేశాడు. ఈ రోజున దేవుని రాజ్యములో, దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క ఇంటిలో మనం ఉండడానికి, దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు అవడానికి కారణం ఏంటంటే, ఏ యోగ్యత, ఏ అర్హత లేనటువంటి మనము ఈ రోజున దేవుని పిల్లలుగా, దేవుని యొక్క సొత్తుగా, దేవుని యొక్క సేవకులుగా, యాజక సమూహంగా మనం కొనసాగటానికి గల కారణం ఏమిటో తెలుసునా? ఆయన పరిశుద్ధ రక్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రక్తములో మనము కడుగబడ్డాం, అంతే. ఈ రోజున ఆయన పరిశుద్ధ నామమందు, మహోన్నతమైన నామమందు విశ్వాసం ఉంచాం, అంతే. ఇదే మన యోగ్యత, ఇదే మన అర్హత. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. కనుక ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనము కాపాడుకోవలసింది ఏమిటంటే నమ్మకాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నమ్మిక ఉంచాలి. నమ్మిక మాత్రము ఉంచుము. నమ్ముట నీ వల్లనైతే నీకు సమస్తము సాధ్యమే. నమ్మిన వారిని ఆయన ఎన్నడూను కూడా విడిచిపెట్టే దేవుడు కాడు. గనుక నీవు నేను కాపాడుకోవలసిందేంటంటే నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ప్రాణాపాయం వచ్చినా సరే, కరువు వచ్చినా సరే, ఖడ్గం వచ్చినా సరే, ఉపద్రవం వచ్చినా సరే, యేసుక్రీస్తు మీద మనకున్న నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఎందుకనగా ఆయన మనలను ప్రేమించాడు. ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మన కొరకు ఎన్నో నిందలను అనుభవించాడు, శ్రమలను అనుభవించాడు, శోధనలను అనుభవించాడు, తృణీకారాలను తట్టుకున్నాడు. ఆయన నిందలను, శ్రమలను, ఘోర శ్రమ మరణాన్ని పొంది ఆయన సిలువను సహించి, సిలువ వేయబడి మన పాపాలన్నిటినీ సిలువకు కొట్టేసి, దేవునికి స్తోత్రం, మనకు సంపూర్ణ విడుదలను ప్రకటించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మనలను దేవుని సొత్తుగా చేసుకొని ఆయన మన కొరకే మరలా తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళారు. మన కొరకే పనిచేస్తున్నారు. మన కొరకే ఆయన స్థలాలు సిద్ధపరుస్తున్నారు. గొప్ప గొప్ప కట్టడాలు ఆయన నిర్మిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన మన కొరకు యాజకత్వాన్ని మన పక్షంగా దేవుడు నిత్యము మన యందు దయించటానికి, నిత్యము మన యందు కనికరం ఉంచటానికి, కటాక్షం ఉంచటానికి, మా దేవుడు మన మీద కోపగించకుండా, మనము ఆయన కోపానికి, ఉగ్రతకు గురి కాకుండా మన పక్షముగా ఆయన తండ్రి సాన్నిధ్యములో యాజకత్వమును జరిగించుచూ ఉన్నారు. కనుక మనము చేయవలసింది ఏంటంటే ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచాలి. అనుమానం అనేటువంటిది మంచిది కాదు. సందేహం అనేటువంటిది మంచిది కాదు. నీ పూర్ణ విశ్వాసము నిన్ను నీట మీద నడిపించింది. నీ స్వల్ప అనుమానము నిన్ను నీటను ముంచేసింది. పూర్ణ విశ్వాసం నీటి మీద నడిపించింది, స్వల్ప అనుమానం నిన్ను నీట ముంచింది అన్నాడు. కనుక నీవు నేను నమ్మిక ఉంచినంత వరకు మనము అవలీలగా ఈ యొక్క సముద్రం మీద నడిచి వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే అనుమానము కానీ, సందేహము కానీ, అపనమ్మకము కానీ మన జీవితంలోనికి ప్రవేశించిందో ఆటోమేటిక్గా ఈ నీటిలో, ఈ సముద్రంలో మనం మునిగిపోతాం, కలసిపోతాం, కొట్టుకొని పోతాం. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని సంఘమ, మనము చేయవలసినది ఏమిటంటే నమ్మిక ఉంచాలి. యేసయ్య నా కొరకు వచ్చాడు, నమ్మాలి. యేసయ్య నా కొరకు సిలువ వేయబడ్డాడు, నమ్మాలి. యేసయ్య నా కొరకు రక్తం కార్చాడు, నమ్మాలి. యేసయ్య సమాధి చేయబడి సమాధిని నిర్వీర్యం చేసి, సమాధిని గెలిచి, మరణపు ముళ్ళు విరిచి వేసి, ఆయన విజయమందు మరణము మృంగి వేయబడెను అంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం అని నమ్మాలి. అంత మాత్రమే కాదు, మరణాన్ని జయించి లేచినటువంటి నా యేసయ్య, సమాధిని గెలిచి లేచినటువంటి నా యేసయ్య నన్ను మరణము నుండి తప్పిస్తాడు, సమాధిలో నుండి లేపుతాడు, ఆయన మహిమలో నన్ను చేర్చుకుంటాడు అని నమ్మాలి. అది నమ్మకం అంటే ఏంటో తెలుసునా? చిన్నప్పటి నుంచి ఒకే ఒక మాట నా గుండెల్లో, నా యొక్క తలంపులలో ఎప్పుడూ కదులుతూ ఉండేది. ఎలాంటి ఉపద్రవమైన పరిస్థితులైనా, గండాలైనా సరే, శోధనలైనా సరే, అల్లరి మూకల మధ్యలో పెరిగినా సరే, భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు కూడా నాలో ఒక విషయం ఎప్పుడు నా మదిలో కదలాడుతూ ఉండేది. అది ఏమిటంటే, నీవు ఎప్పటికైనా సేవ చెయ్యాలని నేను దేవుని సేవకు సమర్పించాను. నీవు దేవుని సేవకుడు అవ్వాలని ఆయన మా నాన్న నాతో
చెప్పినట్టు మాట, నేను ఎప్పుడు చచ్చిపోను, ఎప్పుడు కూడా నేనేం అవను, ఎప్పటికైనా నేను సేవ చేస్తాను అనేటువంటి ఆశ నాలో ఉండేది. కనుక ఆ ఆశ, ఆ నమ్మకం, ఆ యొక్క బీజం ఈ రోజున నన్ను సేవకుడుగా చేసింది. అలాగే మనకు ఉండవలసిందేంటో తెలిసిన, నేను ఎప్పటికైనా, నేను ఏ మాత్రము ఈ లోకము నన్ను ముంచి వేయదు. ఈ లోకములో ఉన్నవాడు నన్ను గెలవలేడు, వాడు ఏమీ నాకు విరుద్ధంగా సాధించలేడు. ఎప్పటికీ నేను వాడిని జయిస్తాను. నేను తప్పకుండా మహిమలో నా యేసయ్యతో పాటు ఉంటాను అన్న నమ్మకం మనకి ఉండాలి. హల్లెలూయా. నేను ఎలాగెప్పటికైనా సేవకుడిని అవుతానన్న విశ్వాసం, నమ్మకం నాలో ఉన్నదో అదే విధముగా ఇప్పుడు నేను సేవకుడయ్యాను. అలాగే ఇప్పుడు ఎలాగైతే మనం సేవలో ఉన్నామో, ఎలాగైతే సంఘములో విశ్వాసములో మనం ఉన్నామో, ఆయన సంఘములో మనము ఆయన సొత్తుగా కొనసాగుతున్నాము. నేను ఇప్పుడు సంఘములోనే కాదు, ఆ సంఘ వధువుతో పాటుగా నేను కూడా వరుని పక్కన కూర్చుంటాను. ఆయన మహిమలో నేను కనబడతాను అన్న విశ్వాసం మనకు ఉన్న రోజున మన నమ్మకం మనల్ని ఎప్పుడు కూడా వమ్ము చేయదు. కనుక నమ్ముట నీ వల్లనైతే నీకు సాధ్యము కానిదంటూ ఏదీ లేదు. నమ్ముట నీ వల్లనైతే నీకు సమస్తమును కూడా సాధ్యమే. మన జీవితం అంతా నమ్మకం మీదే ఉంది. మన కార్యక్రమాలన్నీ నమ్మకం మీదే ఆధారపడి ఉన్నాయి. మన జీవితం, మన మార్గం అంతా నమ్మకం మీదే ఆధారపడి ఉంది. నీవు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నంత వరకు, నీవు గురువైపు చూస్తూ నడుస్తున్నంత వరకు, గురువైపు చూస్తూ నువ్వు పరిగెత్తుతున్నంత వరకు ఎవడు నిన్ను వెనక్కి లాగలేడు, ఎవడు నిన్ను ఆపలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నైనా రాని వాటినన్నిటినీ అధిగమించుకుంటూ నువ్వు ముందుకు సొచ్చుకొని వెళ్ళిపోతావు. ఏ స్థితిలో ఉన్నా సరే నీవు ఆయన నిన్ను లేపేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడును కూడా దేవుడు తన పిల్లలను విడువడు. విడువను నిన్ను ఎడబాయనని నా కభయము సంగిన దేవానా, కభయము సంగిన దేవా. విడువను నిన్ను, ఎన్నడను విడువని అభయమిచ్చినటువంటి దేవుడు. పందులతో పలి మేస్తున్నా సరే, పందులతో కలిసి తిరుగుతున్నా సరే, ఆ పందులు తినే పొట్టును వీడు కూడా తినడానికి ఆశపడ్డా సరే, పందుల్లో వీడు కూడా ఒక పందిలాగా తయారైపోయినా సరే, దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆ పందులతో సహవాసం చేస్తున్న సమయములో కూడా అతనిని దేవుడు దర్శించాడు. ఆ పందుల మందలో నుండి, పందుల సహవాసములో నుండి, ఆ పందుల వాని యొక్క ఆ సంరక్షణలో నుండి, వాడి యొక్క ఆ యొక్క చెరలో నుండి, వాడిలో నుండి విడిపించి మరలా తండ్రి ఇంటికి చేర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీవెప్పుడు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా నీవెప్పుడును నీ విషయమై నీకు సందేహమొద్దు, నీ ప్రభు విషయమై నీకు సందేహమొద్దు. నీ విశ్వాసం, నీ సమర్పణ, నీ రక్షణ విషయంలో నీవేమాత్రమును అధైర్యాన్ని కలగనివ్వవద్దు. నీవు పొందిన రక్షణ అనగా దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ నిత్య రక్షణ. దేవునికి స్తోత్రం. కనుక నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. దేవుడు ఎప్పుడు ఎంతటి కార్యమైనా ఆయన చేయగలడు. యేసయ్య వచ్చాడు. లాజరు చచ్చిపోయిన తర్వాత యేసయ్య వచ్చాడు. కబురు పెట్టినప్పుడు రాలేదు, జ్వరం వచ్చినప్పుడు రాలేదు, జబ్బు వచ్చినప్పుడు రాలేదు, రోగగ్రస్తుడిగా ఉన్నప్పుడు రాలేదు. ఆయన పనులు ఆయన్ని చూసుకున్నాడు. తర్వాత చచ్చిపోయిన తర్వాత వచ్చాడు. 3 రోజులకు వచ్చాడు. వచ్చిన తర్వాత వారు ఏడుస్తుంటే వాళ్ళతో పాటు ఏడ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మన యేసయ్యకున్నటువంటి విషయం ఏంటంటే, మనం బాధపడుతుంటే ఆయన బాధపడతాడు, మనం ఏడుస్తే ఆయన కూడా ఏడుస్తాడు. ఆయన కూడా ఏడ్చాడు. అయినా సరే ఆయనను ఆశ్రయించిన తన బిడ్డలను విడిచిపెట్టలేదు. ఆయనను నమ్ముకున్న వారి యొక్క
సమస్యను తీర్చడానికి ఆయన వెనుకంజ వేయలేదు. వారి కొరకు వారు పోగొట్టుకున్న తమ్ముణ్ణి సమాధిలో నుంచైనా తీసి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. వారు ఏదైతే పోగొట్టుకున్నాడో వాడు ఇప్పుడు లోకంలో లేడు కదా, భూమిలో మట్టిలో ఉన్నాడు కదా అనుకోలేదు. మట్టిలో నుంచైనా సరే, భూమిలో నుంచైనా సరే, సమాధిలో నుంచైనా బయటకు తీసుకొచ్చి మరలా తనను నమ్ముకున్న తన విశ్వాసులకు, తన యొక్క బిడ్డలకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. సరే, ఎందుకు ఏడుతున్నారు, నడండి అన్నాడు. నడవండి అని వెళ్ళి ఏమన్నాడో తెలిసిన యోహాను రాసిన సువార్తలో 11వ అధ్యాయంలో 39-40 వచనం చూసినట్లయితే, యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది. యేసయ్య వారితో ఏమన్నాడో తెలిసిన, ఆ రాయి తీసేయండి. ఎంత పెద్ద రాయినా సరే మీకు ఎందుకు నేను ఉన్నాను, దొర్లించండి అన్నాడంతే. నీ కొరకు నా కొరకు ఆయన ఎంత రాయి అయినా సరే దొర్లించి పారేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన ఆజ్ఞ ఇచ్చాడంటే చాలు, ఎలాంటి రాయి అయినా సరే దొర్లిపోవలసిందే, తొలగిపోవలసిందే. నీ సమస్య ఎంత పెద్దదైనా సరే అది తొలగిపోవలసిందే. నీ సమస్య ఎంత పెద్ద రాయి లాంటిదైనా సరే దాన్ని ఈజీగా దొర్లించగలిగినటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. దాన్ని దొర్లించండి అయ్యా, పొర్లించండి, తీసేయండి ఆ రాయి అంటే ఏమందో తెలిసినా, నాయన నీవంతా యేసయ్యా, నీవంతా సాహసం చేయొద్దు. అతడు చచ్చిపోయి ఎన్ని రోజులైంది? 4 రోజులు అయిపోయింది. దుర్వాసన కొట్టేస్తాడు, కంపు కొడతా ఉంటాడు, అసలు చూడలేము. రాయి తీసామా అసలు మనం భరించలేము, ఆ వాసన భరించలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని దినాలైంది? ఎన్ని దినాలైనా సరే, 4 దినాలు కాదు, 400 సంవత్సరాలైనా సరే నిన్ను విడిపించుకొస్తాడు. 4 దినాలయ్యింది నాయన, ఇంకా చచ్చిపోయినోడితో మనకి ఎందుకన్నట్టు మాట్లాడుతుంది. ప్రైజ్ ద లార్డ్. గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాసన కొట్టేస్తాడు. నాయన ఎందుకు ఇంత సాహసం, మనం వద్దుగా అన్నట్టుగా మాట్లాడింది. వెంటనే యేసయ్య ఏమన్నాడో తెలిసిన, అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? దేవునికి స్తోత్రం. నీవు నమ్మిన యెడల దేవుని యొక్క మహిమను చూతువు. ఇది యేసయ్య తన నోటితో చెప్పిన మాట. యేసయ్య మనకు చెప్పింది ఏంటంటే, బోధించింది ఏంటంటే, నమ్ముట నీ వల్ల నవ్వాలి. నీవు నమ్మితే నీవు మహిమను చూస్తావు. నీ కుటుంబంలో మహిమను చూస్తావు, నీ జీవితంలో మహిమను చూస్తావు, నీ ఆరోగ్య విషయంలో మహిమను చూస్తావు, నీ ఆయుష్ విషయంలో మహిమను చూస్తావు, నీ కుటుంబ పోషణ విషయంలో నీవు దేవుని మహిమను చూస్తావు, నీ బిడ్డల చదువుల విషయంలో దేవుని మహిమను చూస్తావు, నీ పిల్లల యొక్క ఉద్యోగ విషయాల్లో దేవుని మహిమను చూస్తావు, నీ బిడ్డల యొక్క వివాహ విషయాల్లో నీవు దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. నీ దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిపాస్తుల విషయాల్లో నీవు దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. నీవు నడిచి వెళ్తుంటుండగా నీ మార్గాల్లో దేవుని మహిమను చూస్తావు. మహిమకరమైన మార్గంలో నిన్ను దేవుడు నడిపిస్తాడు. నీవు మహిమను చూసుకుంటూ ఆయన మహిమలను బట్టి నీవు స్తుతించుకుంటూ వెళ్ళడమే నీవు చేయవలసింది. ఏమిటంటే నమ్మాలి. నీకు అది ఉండదు, నీకు నమ్మకం కుదరదు. నమ్మడం మాత్రం నీ వల్ల అవ్వదు, కానీ నీ వల్ల అయిందా? ప్రైజ్ ద లార్డ్. నమ్ముట నీ వల్లనైతే నీకు సమస్తమును కూడా సాధ్యం. నమ్మటం నీ వల్ల అవ్వాలి. నమ్మితే ఇక అద్భుతాలే చూస్తాం, ఆశ్చర్య కార్యాలనే చూస్తాం, ఆయన మహిమను చూస్తాం.
నీవు ఆలోచిస్తే, నీ జీవితాన్ని గురించి నీవు ఆలోచిస్తే అంతా మహిమే. నీ కుటుంబాన్ని గురించి నీవు ఆలోచిస్తే అంతా మహిమే. నీ సమస్యలను గురించి నీవు ఆలోచన చేస్తే ఈ సమస్యలన్నీ ఏమైపోయినాయి అని గనక నీవు మరలా తిరిగి వెనక చూసుకుంటే అంతా మహిమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతో కలహించు వారిని మరలా తిరిగి వెతుకుతువు గాని వారు నీ కంటికి వారు కనబడరు. కారణమేంటి? అంతా మహిమే. దేవునికి స్తోత్రం. నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూస్తావు. ఎంత గడ్డు సమస్య అయినా సరే, ఎంత కఠినమైన సమస్య అయినా సరే, ఎవరికి వల్ల కాని సమస్య అయినా సరే, ఎవడికి సాధ్యము కానిది యేసుక్రీస్తు వలననే సాధ్యం. ఈ లోకములో నిన్ను రక్షించటం, నిన్ను బ్రతికించటం, నిన్ను పోషించటం, నీ ప్రాణాన్ని కాపాడటం ఎవరి వల్ల కాదు, అది యేసుక్రీస్తు వల్లనే సాధ్యం. అది దేవుని వలననే సాధ్యం. నిన్ను కాపాడేవాడు దేవుడే, నిన్ను రక్షించేవాడు దేవుడే, నిన్ను ఉద్ధరించేవాడు దేవుడే, నిన్ను నడిపించేవాడు దేవుడే, నీ బ్రతుకును కడతీర్చేవాడు దేవుడే. ఎందుకంటే ఆయనే తన చేతులతో నిన్ను చేశాడు గనుక. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆయనే గనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ విషయాన్ని నీవు నమ్మాలంతే, ఈ విషయాన్ని నీవు కళ్ళు తెరుచుకొని నమ్మాలంతే, నీవు గ్రహించాలంతే. ప్రైజ్ ది లార్డ్. ఇదే మనకు కష్టమైపోతుంది, ఇదే మనకు బాధ అయిపోతుంది, ఇదే మన వల్ల కావటం లేదు. కానీ నీ వల్లనైతే నీకు సమస్తం సాధ్యం. ఎలాంటి ఉపద్రవములో నుండినైనా సరే నిన్ను తప్పించగలడు నమ్మితే. కళ్ళ ఎదుట ఆయన మహిమను కనబరిచాడు. ఆ మార్తమ్మ యొక్క కళ్ళ ఎదుట, కళ్ళ ఎదుటికి కుళ్ళి కంపు కొట్టేస్తాడు అన్న తన తమ్ముణ్ణి ముందుకు నడిపించుకుని తీసుకొని వచ్చాడు. చూడు ఇప్పుడు వాసన చూసుకో అన్నట్టుగా తీసుకుని వచ్చాడు. ఎలాగెళ్ళాడో సమాధిలోనికి అలా ఉన్నాడా లేదా, వాసన కొడుతున్నాడా చూసుకో అన్నట్టుగా తీసుకొని ముందు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మహిమ గల దేవుడు, గొప్ప దేవుడు, హల్లెలూయా. ఆయన పుట్టికలో మహిమ ఉన్నది, ఆయన జీవితంలో మహిమ ఉన్నది, ఆయన కార్యాల్లో మహిమ ఉన్నది, ఆయన మరణములో మహిమ ఉన్నది. ఆయన మరణాన్ని జయించటం విషయంలో విజయములో మహిమ ఉన్నది. ఆయన పునరుద్ధానమంతా మహిమతో నిండుకొని ఉన్నది. ఆయన పునరుద్ధానం, ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళిపోవడం అదొక మహిమగా వాళ్ళందరూ చూచారు. మరలా తిరిగి ఆయన మహిమతో దిగి రానయ్యున్నాడు. దేవునికి స్తోత్రం. మహిమ మేఘమెక్కి రానయ్యున్నాడు. మనలను మహిమ మేఘమెక్కించి మహిమకరముగా మనలను మహిమలో చేర్చుకోవడానికి మరలా తిరిగి రానయ్యున్నాడు. నీవు నమ్మితే ఇలాంటి మహిమలన్నీ మనం చూస్తాం. ఇలాంటి మహిమనంతటిని మనం సొంతం చేసుకుంటాం, మనం స్వతంత్రించుకుంటాం. ప్రైజ్ ద లార్డ్. నీ నమ్మకాన్ని చెదరగొట్టడానికి, నీ నమ్మకాన్ని తొలగించటానికి, నీ నమ్మకాన్ని బలహీనపరచటానికి శత్రువగు సాతాను నిరంతరం నీ దగ్గరే ఉండి నీకు విరోధముగా వాడు కార్యం చేస్తూ ఉంటాడు. పొర్రపాటున కూడా నీవు నీ నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. నీవు ఉపద్రవములో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, యేసుక్రీస్తు నీతో ఉన్నాడు. నమ్మాలంతే, నిన్ను ఉంటాడు. ఆయన ఒక చిన్న సంగతి చెప్పాడు. ఎక్కడో పర్వతాల మీద నుంచి నడుచుకుంటూ వస్తా అది కాలు జారి పైనుంచి కిందగా పడిపోయాడట. పడిపోతే ఆ తుప్పలన్నీ దాటుకుంటూ వచ్చేసి కిందకు వస్తే ఇంకా చివరిని ఒక పొదలాంటి దొరికితే పట్టుకున్నాడట. పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు. చలిలో వణికిపోతున్నాడు, రాత్రంతా ఒదిగిపోతున్నాడు. చీకటి అంటూ ఉన్నాడంట. అడవిలో ఎవడైనా సరే నన్ను రక్షించేవారు ఉన్నారా, నన్ను రక్షించేవారు ఉన్నారా అని కేకలాడుతున్నాడంట.
నేనున్నాను అన్నాడట. నేనున్నానంటే నేనున్నాను రా అంటే ఏమొద్దు, నీకేం చేయక్కర్లేదు, నువ్వు పట్టుకున్నావు కదా, ఆ పట్టుకున్న ఆ చెట్టుని ఆ పొదను విడిచిపెట్టేయి చాలు అన్నాడంట. అయ్యి బాబోయ్, ప్రార్థన చేశాడు, యేసయ్యా నన్ను బతికించు, నన్ను రక్షించు అని కేకలు పెడుతుంటే వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడో తెలిసిన దేవుని స్తోత్రం, ఆ పట్టుకున్న కొమ్మను విడిచిపెట్టేయి అన్నాడంట. అయ్యి బాబు, విడిచిపెట్టేస్తే లోయలో పడిపోయి చచ్చిపోతాను, ఇదేమన్నా నన్ను రక్షించే బాపత కాదు, విడిచిపెట్టానంటే ఏమైపోతాననుకుని నువ్వు నన్ను రక్షించేవాడు కాదనుకున్నాడంట. అపనమ్మకం వచ్చేసింది. అనుకుని మరలా వెళ్ళి కాసేపటికి నన్ను రక్షించేవాడు ఎవడన్నా లేడంటే, ఎప్పుడైతే మన నమ్మకాన్ని విడిచిపెట్టేశామో, ఎప్పుడైతే మనకు అపనమ్మకం వచ్చిందో, దేవుడు ఇంకా కార్యం చేయడు, మన దగ్గర ఉండడెక్క. దేవునికి స్తోత్రం. ఇంక మరలా స్వరం వినపడలేదు. ఆ రాత్రి తెల్లవార్లు ఆడు బాధాడే పడతా ఉన్నాడు, ఆ చలిలో వణుకుతూ ఉన్నాడు. ఎలాగైతే అలాగే గట్టిగా పట్టుకుని ప్రాణాలు అరచేతులు పట్టుకుని చూసుకున్నాడు. తెల్లారిపోయి చూసినట్టుకి అప్పుడు ఆ పొద విడిచిపెట్టేశాడు చెట్టు. అంటే అర్థం ఏంటి, ఇంక కింద ఒక అడుగు మాత్రమే ఉంది. కానీ కనపడలేదు అయ్యారికి, చీకట్లో కనపడలేదు. నేను విడిచిపెట్టేస్తే ఇంకా లోయలో పడి చచ్చిపోతాననుకున్నాడు. కానీ ఒరేమీ లేదురా బాబు, విడిచిపెట్టేస్తే కిందకు వచ్చేసావు, కొంచెం ఒక ధ్యానానికి గ్యాప్ ఉంది నీకు, విడిచిపెట్టేయమంటే నేల మీద పడిపోదును. రాత్రంతా సుఖంగా ఉందుడు, చక్కగా నిద్రపోదుడు, ఆనందంగా ఉందుడు. కానీ వాడికున్న అపనమ్మకాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి వాడు బాధ వాడే తెల్లవారులు పడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక ఏమైనా సరే, ఎలాంటిదైనా సరే యేసయ్యను గుడ్డిగా నమ్మాలంతే. యేసయ్యను నమ్మడంలో ఇంకేమాత్రం సందేహం ఉండకూడదు. నమ్మేవా, అద్భుతం నీ జీవితంలో జరుగుతాయి. నిన్ను బట్టి అనేకులు అద్భుతాలు చూస్తారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారు ఉన్నారు అక్కడ. నెబుకద్నెజరు అనేటువంటి వాడు ఏం చేశాడయ్య అంటే, ఒక బంగారు ప్రతిమను చేయించి అందరూ ఈ యొక్క బొమ్మకి మొక్కాలి, మొక్కకపోతే అగ్నిగుండంలో వేసేస్తాను చాటింపేయించాడు. చాటింపేయిస్తే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఆ బొమ్మకు మొక్కేస్తున్నారు. అగ్నిగుండం తప్పిపోద్దనుకుని వెళ్ళేసి మొక్కేసి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ ముగ్గురు మాత్రం ఉన్నారు. వారు ఎవరయ్యంటే ముగ్గురు యూదులు. దేవునికి స్తోత్రం. యూదులకు ఉన్నటువంటి విశేషం ఏంటో తెలిసిన, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలను, ఏ మనిషికి నేను సాగిలపడను, ఏ బొమ్మకు నేను సాగిలపడను, ఏ విగ్రహానికి నేను సాష్టాంగపడను అనేవాడు యూదుడు. మొర్దెకై అంటాడు, ఎందుకు వాడు వస్తుంటే, నీవు హామాను వస్తుంటే నీవెందుకు వంగవు, ఎందుకు నమస్కారం చేయవు అంటే, నేను యూదుడను గనుక నేను ఆ పని చేయజాలను, నేను దేవునికే మొక్కుతా, దేవునికే సాష్టాంగ పడతా, ఎంత మాత్రం నేను నరమాత్రుని దగ్గర నేను సాష్టాంగ పడను అన్నాడు. అలాంటి యూదులు వీళ్ళు, యవనస్తులు, వీరు ముగ్గురు కూడా వీరేం చేశారో తెలిసిన, ఆ బొమ్మకు మొక్కలేదు ప్రియులారా. ఈ సమాచారం రాజుగారికి తెలిసింది. పిలవనంపించిన తర్వాత, షడ్రక్, మేషక్, అబేద్నెగో, ఏంటి నేను విన్నది నిజమేనా? మీరు నా ప్రతిమకు నమస్కరించలేదట, ఎందుకు మీరు ఇలా చేశారు? భయం లేదా మీకు? నేనంటే లెక్క లేదా అన్నాడు. ఓయ్ రాజా, ఈ విషయంలో మీకు సమాధానం చెప్పాలన్న చింత నాకు లేదు. ఇందు విషయమై నీకు ప్రత్యుత్తరం ఇయ్యవనన్న చింత నాకు లేదు. అగ్నిగుండములో పడేస్తావా? ఈయు గనుక అగ్నిగుండములో పడేస్తే, ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు మా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు అగ్నిగుండంలో పారేసుకుంటావు, ఎక్కడ పారేసుకుంటావో పారేసుకో. అగ్నిగుండములో నుంచి కూడా మా దేవుడు రక్షిస్తాడు. వాళ్ళ నమ్మకం చూసారా? వాళ్ళ నమ్మకం ఏంటో తెలిసిన, నేను ఎక్కడున్నా రక్షిస్తాడు, నేను అగ్నిలో ఉన్నా రక్షిస్తాడు, సముద్రములోనున్నా రక్షిస్తాడు, లోయలో ఉన్నా రక్షిస్తాడు, క్రూర మృగముల మధ్య ఉన్నా రక్షిస్తాడు, అడవిలోనైనా నన్ను రక్షిస్తాడు. వీళ్ళ నమ్మకం అలాంటిది. నీవు అగ్నిలో పడేస్తావా? అగ్నిగుండములో నుంచి కూడా మమ్మల్ని దేవుడు
రక్షించగలడు అన్నాడంతే. ఒక్కవేళ మమ్మును రక్షించకపోయినా సరే, మా ప్రభువు కొరకు, మా రక్షకుని కొరకు, మా దేవుని కొరకు మేము అగ్నిగుండములో ఆ అగ్నిలో పడి చచ్చిపోతామే తప్ప, ప్రాణాలు పోగొట్టుకుంటామే తప్ప, మేము మాత్రము నీ బొమ్మకు మాత్రం మొక్కము రాజా అన్నారంతే. హల్లెలూయా. మనమైతే అయ్య బాబు ఎందుకు బతుకుంటే బలిసాగి తినొచ్చు, ఏదో రకంగా మొక్కేద్దాం, ఇప్పుడు నా గురించి కాకపోయినా నా పిల్లల గురించి అయినా మొక్కేద్దాం అనుకుంటాం. నా కొరకు కాకపోయినా నా పిల్లల కొరకు పత్రులున్నారు, రకరకాల బాధలు పడిపోతున్నారు, అయ్య బాబు అనేటువంటి ఫీలింగ్ వచ్చేద్దాం. మనకి శత్రువు అనేక విధాలుగా శోధించేటువంటి పరిస్థితులు రావచ్చు. దేవునికి స్తోత్రం. మనకు అప్పుడు ప్రాణమే కాపాడుతుంది. కానీ యేసయ్య ఏం చేశాడో తెలిసిన, నా నిమిత్తం, నా విషయంలో ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటున్నావా, ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. నా విషయంలో ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నావా, ప్రాణాన్ని కాపాడుకుంటావు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఒకటే కనపడ్డది. ఇప్పుడు గనుక మేమీ అగ్నిగుండంలో పడి ప్రాణాలు విడిచిపెట్టామా, అక్కడ నరకాగ్ని దండనను తప్పించుకుంటాం, మోక్షములో మహిమలో చేరతాం. అగ్నిగుండాన్ని గనక మేము తప్పించుకోవాలని ఈ బొమ్మకు గనక మొక్కామా, మేమెక్కడుంటాము? ఆ అగ్నిగుండంలో నిరంతరము తరతరాలు మేమక్కడ మాడతాం. కనుక ఏది తేల్చుకోవాలని వారు తేల్చుకున్నారేంటో తెలిసిన, అవసరమైతే ఇక్కడ 8 నిమిషాలు ఉంటాము, ఇక్కడ ఆ ప్రాణాలు ప్రభు కొరకు ఇక్కడ అర్పించడం మంచిది, సదాకాలము యుగయుగాలు దేవుని మహిమలో ఉండడం మంచిదనుకుని వారు ఎంత మాత్రమును కూడా వారు ప్రభు పక్షంగా నిలబడ్డారు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కొంతమందికి ఇలాంటి విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు ఉన్నారు కొంతమంది, ఒక పాస్టర్లు చెప్తూ ఉంటారు, అప్పుడు ఎలుగుబంటి ఎదురొచ్చిందంట ఒక ఆయనకి. ఎలుగుబంటి ఎదురొస్తే ఏం చేయాలి లేదు, ఇంకా తప్పకుండా తినేస్తుంది, ఏదో చేసేద్ది అనుకుని, ఏ శ్రత్తం చేయి, నన్నేం చేస్తావు చేయి, ఏ శ్రత్తం చేయి, నన్నేం చేస్తావు చేయి అన్నాడంటే. ఇలాగా ఏంటో అంటున్నాడు, ఏంటి ఇలాగలా తలకాయ ఊపుతున్నాడు అని, ఇది పెద్ద నాకన్నా పెద్ద ఎలుగుబంటి లేకుండా అనుకుని వెంటనే ఆ మాటలకి పారిపోయి వెళ్ళిపోయిందంట. ఏంటి ఏ శ్రత్తం చేయమంటేనే పారిపోయి వెళ్ళిపోయిందంటే, ఏ శ్రత్తం చేయమని ఆయన్ని చూసి పారిపోలేదు, ఆ మాటలో ఉన్న శక్తి అలాంటిది. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు మీద వాడు ఉంచిన విశ్వాసం అలాంటిది. నీ విశ్వాసానికి ఉన్నంత శక్తి మరి దేనికి లేదు, నీ నమ్మకానికి ఉన్నంత శక్తి దేనికి లేదు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క నీకు సమాధానం చెప్పాలన్న అవసరం నాకు ఎప్పుడైతే లేదన్నారో, వీళ్ళ కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండంలో పారేయండి అన్నారంతే. ఆ వీళ్ళని లోపలికి విసిరారు, చూసారా? ఆ విసిరిన వాళ్ళందరూ చచ్చిపోయారు, వాళ్ళు మాడి మసైపోయారు, ఏమీ మిగలలేదు. కానీ వీరు మాత్రం అగ్నిగుండములోనికి వెళ్ళి వాళ్ళు లోపలికి వెళ్ళి ఆరాధన స్టార్ట్ చేశారు. ఏం స్టార్ట్ చేశారు? ఆరాధనకున్న శక్తి అలాంటిది. పాటలు పాడుతున్నారు, వారు అగ్నిగుండంలో తిరుగుతున్నారండి. వాళ్ళు అగ్నిగుండంలో దేవుణ్ణి స్తుతిస్తుంటే, దేవుని మహిమపరుస్తుంటే, యేసయ్యా నీవే గొప్ప దేవుడు, యేసయ్యా నీవే మంచి దేవుడు, మా రక్షకుడు నీవే, మా కాపరి నీవే, మా ఆశ్రయదుర్గము నీవే, మమ్మల్ని కాపాడేవాడవు నీవే, ఇశ్రాయేలును కాపాడే దేవుడవు నీవే అని వాళ్ళు పాటలు పాడుతుంటే యేసయ్య వచ్చాడు. వచ్చి వారితో పాటు తిరుగుతూ ఉన్నాడు. ఎంతమందిని పారేశారు? 3 పారేశారు. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అగ్నిగుండంలో? హల్లెలూయా. 4 ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఇంకా వీరికి అగ్నిగుండం ఎలా ఉంది? ఏసీ రూమ్ లాగా ఉంది. దేని సోదరం,
ఇంకా యేసయ్య నీలోనికి వచ్చేసాడనుకో, యేసయ్య నీ దగ్గరికి వచ్చేసాడనుకో, యేసయ్య నీ ఇంట్లోనికి వచ్చేసాడనుకో, యేసయ్య నీ హృదయంలోనికి వచ్చేసాడనుకో, యేసయ్య నీ సంఘంలోనికి వచ్చేసాడనుకో, యేసయ్య నీ మధ్యలోనికి వచ్చేసాడనుకో, ఎలాంటి అగ్నిగుండమైనా సరే ఏసీ రూమ్ లాగా మారిపోద్ది. అంటే ఎలాంటి సమస్య అయినా సరే సమసిపోద్ది, ఎలాంటి కష్టమైనా సరే తొలగిపోద్ది, ఎలాంటి దుఃఖమైనా సరే తొలగిపోద్ది, సంతోషం సమాధానం కలుగుద్ది, నీ దుఃఖం సంతోషమైపోద్ది. దేవునికి స్తోత్రం. యేసయ్య నీలోనికి రాగానే, యేసయ్య నిన్ను దర్శించగానే, యేసయ్య నీ దగ్గరికి వచ్చిన వెంటనే నీ దుఃఖం సంతోషమైపోద్ది. నీ సమస్య మరల కంటికి కనబడకుండా పోతుంది. ఎందుకంటే సమస్యలను పరిష్కరించేవాడు ఆయనే, కష్టములను తొలగించేవాడు ఆయనే, దుఃఖాన్ని తీసివేసేవాడు ఆయనే. గనుక వారు అగ్నిగుండంలోనికి వెళ్ళి ఇక ఏడవడం లేదు. అగ్నిలో పడ్డ వాళ్ళందరూ కేకలు వేస్తారు, అలాగును వారు కేకలేయటం లేదు, స్తుతిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. యేసయ్య మన దగ్గరికి వచ్చినప్పుడు మన పాటలు వేరుగా ఉంటాయి. యేసయ్య మన దగ్గరికి వచ్చినప్పుడు మన ఆరాధన వేరుగా ఉంటుంది. యేసయ్య మనలోనికి వచ్చినప్పుడు మన స్పందన వేరుగా ఉంటుంది. యేసయ్య మనలోనికి రానంత వరకు మన హృదయం వేరుగా ఉంటుంది, మన మనసు వేరుగా ఉంటుంది. యేసయ్య మన మనసులోనికి వస్తే మన మనసు వేరుగా ఉంటుంది. యేసయ్యకు నువ్వు దూరంగా ఉంటే నీ బతుకు వేరుగా ఉంటుంది. యేసయ్యకు నీవు దగ్గరగా ఉంటే వేరుగా ఉంటుంది. కనుక ఎప్పుడును కూడా దేవుణ్ణి, యేసయ్యను మనము ఆహ్వానం చేయాలి, యేసయ్యకు మనం స్వాగతం చెప్పాలి, యేసయ్యను మన బ్రతుకులోనికి ఆహ్వానించాలి. ఎప్పుడు మనం ఎక్కడున్నా సరే ప్రభు వైపు చూడాలి, ప్రభు మీద ఆనుకోవాలి. అప్పుడు నీ జీవితం, నీ మార్గం నీకు ఆయాసకరంగా ఉండదు, దుఃఖకరంగా ఉండదు, వెక్కసమవుదా, చీ అదో బతుకు, ఎందుకు వచ్చిన బతుకు అనిపించదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే యేసు వైపు చూడు. యేసు వైపు చూచావంటే ప్రైజ్ ద లార్డ్, మరలా నీకు జీవం. దేవునికి స్తోత్రం. మరణానికి దగ్గరైపోతున్నటువంటి వాడు మరలా ఎత్తబడిన ఇత్తడి సర్పం చూడగానే మరలా జీవంతో నింపబడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నమ్మాలి, నమ్మితే చాలు నీవు దేవుని మహిమను చూస్తావు. అలాంటి కృప దేవుడు మనందరికీ మెండుగా దయచేయును గాక. ఆమేన్. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా,